ఇది కొనసాగుతూనే ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా విశ్వాసంతో యేసు నామంలో మనము ప్రతిదినం మన విజ్ఞాపనలో ప్రార్థన చేద్దాము. దేవుడు నూతనమైన ఆత్మలను, అదేవిధంగా దేవుడు ఇంకా కొంతమంది ఆత్మలను దేవుడు ఇక్కడ తీసుకువచ్చినట్లుగా, దేవుడు రక్షించినట్లుగా మీరు ప్రతిదినము విజ్ఞాపన ప్రార్థనలు పెడుతూనే ఉండండి. This fellowship will be continuing this year as well, and we are sure of that. And also we pray, and we will pray in intercession that the Lord would do greater things in this Telugu fellowship, that many more souls may be added to this church. దేవుడు మనల్ని ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు, ఈ ఆరాధనలో తీసుకొచ్చాడంటే దేవుడు మనతో ఏదో ఉద్దేశంలో దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశంతోనే దేవుడు మనల్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చాడు. If the Lord has brought each and every single one of you here, it means God has a reason and God wants to say something to one of us. ఆ మనస్సాక్షితో, ఆ మనసుతో దేవుని సన్నిధిలో ఉండి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను మనం తెరుద్దాం. Let us prepare our hearts with that consciousness and listen to the word of God. కొద్ది సమయము వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. యోహాను సువార్త 21వ అధ్యాయము. తెలుగులో ఒకళ్ళు చదవగలిగితే చదవండి, చాలా మంచిగా ఉంటుంది. I request one of the sisters to read the scriptures as we go through the యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం కాను. John chapter 21 verse 16. 15వ వచనం కానుంచి 15. John 21 verses 15. పంతొమ్మిదవ వచనం వరకు చదువుదాం. 15 to 19. మోసుకొని దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాల్ని దేవుని వైపు, మన హృదయాల్ని దేవుని వైపు తట్టు తిప్పుదాం. Let us tune our hearts in a way that with a posture that the Lord would speak to us through this passage. యేసుక్రీస్తు ఇది పేతురుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడేటప్పుడు పేతురుని 3 ప్రశ్నలు వేస్తాడు ఇక్కడ. This is the conversation between Jesus and Peter, and as this goes on, Jesus asks 3 questions to Peter. అంతకుముందు ఈ సువార్తలలో కానీ మనం గమనిస్తే పేతురుతో దేవుడు ఎక్కువ ప్రశ్నలు వేసినట్లుగా మనము చూడము. అయితే ఇక్కడ మాత్రము పేతురుతో దేవుడు అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడుగుతాడు దేవుడు ఇక్కడ. In all other instances in the Gospels, if you notice, there has never been a time where Jesus questions Peter or asks him a question. It's more of a conversation. Whereas this time, Jesus asked Peter 3 questions. పేతురుతో ఈ ప్రశ్నలు వేసినప్పుడు తిరిగి పేతురు మళ్ళా సమాధానం చెప్తాడు. దేవా, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని 3 సార్లు చెప్తాడు. When Jesus asked this question of do you love me, Peter replies that yes Lord, I do love you. ఇప్పుడు యేసుక్రీస్తు పేతురుని అడిగేటప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనని ఈ లవ్ అనే పదము గ్రీక్లో వచ్చేసరికి అగాపే అని ఉంటుంది. యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు పేతురు తిరిగి సమాధానం చెప్పేటప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఫిలియో అని ఉంటుంది. When Jesus asked the question to Peter, in the Greek literature it shows agape, whereas when Peter replies to that answer, it is phileo. దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే అగాపే ప్రేమతో మాట్లాడేటప్పుడు పేతురు దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్టేషన్తోనే దేవుడు
ఇస్తాడని ఆశించాడు దేవుడు పేతురు దగ్గర When నుంచి. Jesus was asking the question of, do you love me with the word agape, Jesus was expecting the same answer from Peter of the same agape love. యేసుక్రీస్తు పేతురుని ఈ ప్రశ్న అడిగేటప్పుడు పేతురుని ఈ ప్రశ్న అడిగేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంది పేతురు What was the purpose of Jesus asking this question to Peter? What was the reason? ఈ అడిగేటప్పుడు దేవుని ఉద్దేశంలో దేవుని హృదయంలో ఉన్న ఆలోచన పేతురు పట్ల ఏముంది అసలుకి? What did Jesus have in mind about Peter when Jesus was asking these questions? ఈ కాన్వర్జేషన్ మనం గమనించేటప్పుడు పేతురు దగ్గర నుంచి ఒక 2 విధమైన ప్రశ్నలు దేవుడు దాన్ని చూస్తున్నాడు పేతురు దగ్గర నుంచి. When we observe this conversation, we can see that Jesus is expecting two answers, two perspectives. ఒకటి అక్కడ అడుగుతాడు, పేతుని విధంగా అడిగేటప్పుడు పేతురు పట్ల ఉన్న మొదటి ఉద్దేశం ఏంటంటే, వీరి అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? One of the reasons why Jesus asked this question is to know, are you loving me more than all these disciples? రెండవదిగా, నిజముగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? And the second reason is, are you really, really loving me? ఒకటి పేతురు దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? రెండవదిగా, నిజముగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? The two things that Jesus was expecting when he was posing these questions to Peter is, are you really loving me more than all these disciples? Is number 1. Number 2, are you really, really loving me? ఈ రెండు పేతురు దగ్గర నుంచి తీసుకునేదా ఎక్స్పెక్ట్ చేసేదానికి దేవుడు పేతురు పట్ల ఒక ప్రధానమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. In order to expect these answers from Peter, Jesus was really interested in asking him these questions. ఈ అడగడానికి ఈ 19వ వచనంలో 19వ వచనంలో చాలా ప్రధానమైన కారణం ఒకటి చెప్తాడు. He gives in verse 19 we can see that there is a very important reasoning behind all of this. పేతురు, నువ్వు నిజముగా నన్ను ప్రేమించినట్లయితే, లేదా వీరందరికంటే నువ్వు నన్ను ప్రేమించినట్లయితే, అక్కడ 19వ వచనంలో అంటాడు, నువ్వు మరణము వలన మహిమపరచాలి అని అంటే అక్కడ మాట్లాడతాడు. అక్కడ we can see that what he's trying to say is, you have to glorify me through your death. ఒకటి, దేవుడు చెప్పేటప్పుడు నువ్వు నీ మరణము వలన మహిమ రావాలి. రెండవదిగా, ఈ మహిమ మాత్రమే కాకుండా పేతురుకి ఇంకొకటి ఇస్తున్నాడు. అక్కడ ఆ వచనంలో మనం గమనిస్తే పేతురుతో ఇంకొకటి మాట్లాడుతున్నాడు, నేను నీకు సేవనిస్తున్నాను అంటాడు అక్కడ. Here we can see that through your death you will glorify God, and the second thing is, I'm giving you I'm handovering you a ministry. అక్కడ నా గొర్రెల మేపు అనగా దేవుడు పేతురుకి ఇస్తున్నాడు. When Jesus is saying feed my sheep, here we can understand that Jesus is trying to give a responsibility to Peter. నువ్వు నిజముగా ప్రేమిస్తే దేవుడు నీకు ఏదైనా ఒక పనిని ఇస్తున్నాడు. రెండవదిగా, నీ మరణము వలన మహిమ వస్తుంది. Here Jesus is saying, if you really love me, then I will give you my ministry, and through your death you will glorify me. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. Praise be to God. ఇప్పుడు దేవుడు పేతురుతో ఈ విషయాలు మాట్లాడేటప్పుడు పేతురుకి చెప్పేటప్పుడు ఈ 19వ వచనంలో మరణము వలన మహిమ అని అంటున్నాడు అక్కడ. As Jesus was talking about this, we can see that glorification through his death. మరణం వలన మహిమ రావడం ఏంది? How can one glorify God through death? మరణము అనగా ముగింపు అని అర్థం. Death means it is the end. గమనిస్తే నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి. Your end should become a blessing. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నీ ముగింపు, నీ చివరి శ్వాస వరకు అది దీవెనకరంగానే నీ జీవితం ఉండాలి. If you really love God, to your death and until the end, your life should be glorifying God. ఎట్లా పేతురు దేవుని మహిమపరచగలడు దీని ద్వారా, మరణము ద్వారా? How can Peter glorify God through his death? యేసుక్రీస్తుని మొట్టమొదటిగా పేతురు కలిసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసినప్పుడు, the first time Jesus met Peter, we can see in John the Gospel chapter 1 verse 42. ఆంద్రయ్య పేతుర్ని యేసుక్రీస్తు దగ్గరికి తెచ్చి పరిచయం చేస్తాడు అక్కడ. Andrews introduces Peter to Jesus.
అప్పుడు యేసుక్రీస్తు అంటాడు నువ్వు కేఫా అంటాడు. Then Jesus says Cephas. కేఫా అనగా బండ అని అర్థం. The word means rock. ఆ బండ అంటే స్థిరమైనది అని అర్థం. Rock means solid. ఇప్పుడు పేతురుతో ఇప్పుడు పేతురుని అంటున్నాడు, పేతురు నువ్వు స్థిరమైన వ్యక్తివి. And God is saying to Peter, Jesus is saying to Peter, Peter, you are firm. పేతురు ఆ సమయంలో యేసుక్రీస్తు పేతురుని కలిసినప్పుడు పేతురు స్థిరమైన వ్యక్తి కాదు. When Jesus met Peter in the first few introductions, Peter was not firm enough. పేతురు జీవితంలో ఇంకా కొన్ని సందర్భాలు మనం గమనించినప్పుడు పేతురు స్థిరమైన వ్యక్తిగా ఉన్నట్లుగా కనబడుతుంది. When you see the life of Peter in some certain instances, we still see that Peter was flinching back and forth but was not firm in his walk with God. పేతురు నేను నీళ్ళ మీద నడుస్తానంటాడు, నేను నడుస్తున్నాను అంతమంది నేను మునిగిపోతున్నాను అంటాడు. Once he says I will walk on water, and then he says I am drowning. దేవాని కోసం బ్రతుకుతానంటాడు, ఇంకొకసారి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అంటాడు. Once he says God I will give my life to you, and the other says and the other time he says I do not know who Jesus is. స్థిరమైన మనసు మనకి పేతురు జీవితంలో కొన్ని చోట్ల కనబడదు. Peter was not stable in his mindset. అయితే యేసుక్రీస్తు పేతురును స్థిరమైన వ్యక్తివి నువ్వు. And Jesus says to Peter, you are a firm person. ఒక స్థిరమైన ఒక వ్యక్తి గురించి ప్రాఫిటిక్ గా ముందుగానే దేవుడు నువ్వు స్థిరమైన వ్యక్తి ఎట్లా చెప్పగలుగుతున్నాడు? How is Jesus able to say a person that is not stable, and still he says, Peter, you are stable? ఒక వ్యక్తి బలహీనుడైనప్పుడు బలవంతుడని ఎట్లా చెప్పగలుగుతాడు? When a person is weak, how come Jesus says that you are strong? మనిషి యొక్క బలహీనతలు గమనిస్తాడు. Man will notice the weak things that a person goes through. బట్ దేవుడు మాత్రం బలహీనతలను గమనించడు, అతనిలో ఉన్న బలాన్ని దేవుడు గమనిస్తాడు. But Jesus will never see you in your weakest areas, but he will see the strength that you have. మన జీవితంలో మన బలహీనులమైనప్పటికీ ఒక రోజుని దేవుడు మనం బలవంతులుగా మార్చే రోజు ఉంటది. దాన్ని చూసి దేవుడు ప్రాఫిటిక్ గా చెప్తున్నాడు నువ్వు బలము కలిగిన వ్యక్తి. Though we are weak in some aspects of our life, Jesus is prophesying and saying that you will become strong one day, and that is what happens to Peter. ఒక చిన్న అమ్మాయి ముందు యేసు ఎవరో నాకు తెలియదన్నాడు. ఒక రోజు నిలబడ్డాడు, 5,000 ముందు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్పగలిగాడు. The Peter that stood in front of a small girl and could betray Jesus and could say that I do not know who Jesus is, the same Peter was able to preach in front of 5,000 people. దేవుడు పేతురు దగ్గర వచ్చి కోరుకునేది నువ్వు నిజంగా ప్రేమిస్తున్నాడు పేతురు అని అంటే, పేతురులో దేవుడు కోరుకునేది ఏంటంటే స్థిరమైన దేవుని ప్రేమను పేతురులో దేవుడు కోరుతున్నాడు. When Jesus was asking these questions again and again, the thing that Jesus was expecting from the answer of Peter was a firm, steadfast love. నువ్వు ఇలాంటి పేతురు దేవుడు ఈ పేతురుతో మాట్లాడిన ఈ మాట, నువ్వు స్థిరమైన వ్యక్తి అని చెప్పిన పేతురు కొన్ని జీవితాలు స్థిరం లేకపోయినప్పటికీ పేతురు తన జీవితంలో నుంచి ఒక పత్రిక రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో the same Peter that was once not steadfast now starts writing an epistle, a letter. First Peter, 2 Peter chapter 3 verse 17. 2 Peter 3:17. Yeah. స్థిరమైన మనస్సు నుండి విడిచిపోకుండా. Second Peter chapter 3:17, right? Yes, right. Beware lest you also fall from your own steadfastness. స్థిరమైన మనస్సు నుంచి తొలగిపోకుండా. I'm not knowing how స్థిరమైన మనస్సు నుంచి తొలగిపోకుండా. Yeah, steadfastness. ఒకప్పుడు పేతురులో స్థిరమైన మనస్సు లేదు. Once upon a time, Peter did not have steadfastness in his life. కొన్నిసార్లు తప్పిపోయిన పేతురు జీవితం, the same Peter that was escaping sometimes, ఇప్పుడు సంఘానికి చెప్తున్నాడు నువ్వు స్థిరము కలిగి ఉండు నువ్వు. Now he is telling to the church that you should be steadfast. ఇప్పుడు దేవుడు నీవు నిజంగా ప్రేమిస్తున్నావంటే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే స్థిరముగా అస్థిరత్వం లేని స్థిరము కలిగిన స్థిరమైన మనసు కలిగి
ప్రేమించమని దేవుడు తన మనసులో నుంచి దేవుడు పేతురుతో మాట్లాడుతాడు. When Jesus was asking these questions, the thing that Jesus was expecting from Peter is that you would walk in steadfast love with me. పేతురుతో దేవుడు ఏ ప్రశ్న అయితే ఇస్తాడో పేతురుకు మాత్రమే కాదు, అది దేవుడు మనకు కూడా దేవుడు ఇచ్చాడు దాన్ని. The question that Jesus asked Peter is the same question for you and me. ఇప్పుడు నీతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా? Now the question that Jesus is asking you and me is, do you really love me? నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తే నువ్వు స్థిరమైన ప్రేమ కలిగి నీ జీవితాంతం దేవునితో పాటు నడవాలి. If you really love Jesus, you will have a steadfast love, and until your death you would glorify God. అదే యోహాను సువార్త 21 అధ్యాయం చివరి వచనాల్లో గమనించేటప్పుడు పేతురు అంటాడు, ఈ వ్యక్తి గురించి ఏంది ప్రభు అన్నప్పుడు దేవుడు అంటాడు, అతడు నాతో ఉంటే నీకేమని అంటాడు. Then at the same time, Peter asks about, what about this other disciple? Then Jesus tells Peter, why do you care if he is with me? దేవుడు పక్క వ్యక్తి గురించి కూడా అసలు తీసుకురావట్లేదు, కానీ నీ గురించి నువ్వు దేవునితో ఎలా ఉన్నావు దాన్ని గమనించాలి. Jesus is not worried about the other disciple, but you should worry about yourself and your life with Jesus. మన ప్రవర్తన మనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ఆసక్తి ఎలా ఉంది? How is our character towards God? How is our desire towards God? పక్కన వారు అదే విధంగా వేరే వాళ్ళు మనకి దేవునితో ఎట్లా నడుస్తున్నారు మనకి సంబంధం లేదు, మనము దేవునితో ఎలా నడుస్తున్నాం అనేది ప్రాముఖ్యం. Let us not bother or mind about how other people are walking their faith, walking their life of faith, but let us think about ourselves as we walk this. నువ్వు నిజంగా ప్రేమిస్తే పేతురు జీవితంలో నుంచి ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలా. If you really love Jesus, you will know, we can see another lesson from the life of Peter. ఒక రోజున పేతురుని యోహాన్ని దేవుడు ముగ్గురిని కొండ మీదకి దేవుడు తీసుకెళ్తాడు. Once Jesus takes Peter, James and John to a mountain, తీసుకెళ్ళి అక్కడ రూపాంతరం చెందుతాడు యేసుక్రీస్తు. there we can see Jesus is being transfigured. దేవుడు ముగ్గురిని మాత్రమే ఆ కొండ మీదకి తీసుకెళ్తాడు. Jesus only took 3 disciples then. వారికి మాత్రమే తన ప్రత్యక్షతను దేవుడు చూపిస్తాడు. And only to them he has transfigured in front of only these 3 దేవుడు people. మహిమలో రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఏలియా, మోషే, యేసుక్రీస్తు కనపడతారు అక్కడ. When Jesus was being transfigured, we can see Elijah and Moses being there. వాళ్ళందరూ మహిమలో ఉంటారు, వాళ్ళంతా రూపాంతరం చెంది ఉంటారు. They're all transfigured and they're in this glorious పేతురు ఎమ్మటే పేతురు వెనువెంటనే ఏమంటాడంటే, మనమందరం ఇక్కడ ఉంటాం మంచిది, వీళ్ళకి మనం ఇక్కడ పర్ణశాలలు కట్టుకొని ఉందామని అంటాడు పేతురు అక్కడ. Immediately Peter then says to Jesus, let's build some tents for all these 3 people. ఎమ్మటే ఒక శబ్దం వినబడుతుంది, పరలోక ఆకాశం నుంచి వినబడుతుంది, నా మాట వినండి, ఈయన నా ప్రియమైన కుమారుడు అని అంటాడు. Immediately we hear a voice from heaven saying, this is my son, this is my beloved son in whom I am well pleased to listen to him. పేతురు ముగ్గురిని, ఏలియాని, మోషేని, యేసుక్రీస్తుని ముగ్గురిని సమానంగా చూస్తున్నాడు. Here Peter is seeing Jesus, Elijah and Moses equally. అయితే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది, యేసుక్రీస్తు నా ప్రియమైన కుమారుడు అనే స్వరం వినబడుతుంది. Then from heaven we can listen to this voice, Jesus is the one that I am pleased in. యేసుక్రీస్తు పేతురు ముగ్గురిని ఒకే విధంగా సమానంగా చూస్తున్నాడు, బట్ దేవుని ఉద్దేశం అట్లా కాదు. Peter is seeing all 3, Jesus, Elijah and Moses, in the same state, whereas God is not seeing the same. యేసుక్రీస్తు ఎవరితో సమానుడు కాదు ఆయన. Jesus is not equal to any person over there. ఆయనకున్న స్థానాన్ని, ఆయనకున్న మహిమని ఎవరితో సమానంగా ఎంచడానికి ఇష్టం లేదు. No one can compare the power and the position that he carries. ఇప్పుడు పేతురు సమానంగా దేవుని యొక్క మహిమని, ఆ ఈక్వాలిటీని దేవుడు ముగ్గురికి ఇస్తున్నాడు ఒకే సమానత్వం. Now Peter is giving the same power and position to all these 3 people in an equal manner. మన జీవితంలో కూడా యేసుక్రీస్తుకి మనం ఇచ్చే స్థానాన్ని దేంతో కూడా ఇంకో దాంతో సమానం చేయకూడదు. In the same way, we should never give the position that we give to Jesus to other things in our lives. నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క స్థానము, దేవునికి ఇచ్చే ఘనత, దేవునికి ఇచ్చే మహిమ ఎవరికి కూడా నువ్వు ఇవ్వకూడదు. In your life, never should you ever give the position, the priority that you give to Jesus to anyone else or anything in your life. Be it anything in life. No matter what that is in life.
నీ జీవితంలో యేసుక్రీస్తు నీ జీవితంలో ప్రధానమైన వ్యక్తిగా ఉండాలి. Jesus alone should be the sole authority over your life. ఇప్పుడు పేతురు దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే పేతురు జీవితంలో పేతురు నిజంగా ప్రేమిస్తున్నాడంటే పేతురు జీవితంలో యేసుక్రీస్తు ఒక ప్రధానమైన స్థానంలోనే ఉండాలి. Now what Jesus is expecting from the answer of Peter is, if Peter truly loves me, then Jesus should be the one that Peter seeks the most. ఎందుకంటే ఒక రోజున దేవుడు పేతురు ద్వారా బలమైన సంఘాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. Because Jesus is expecting to bring a glorious church through the life of Peter. పేతురు మరణం ద్వారా దేవుని బలమైన కార్యం జరగబోతుంది ఒక రోజున. Through the death of Peter, mighty things are going to happen through his life. పేతురుని ఇంకా చాలా సందర్భాల్లో దేవుడు దర్శించాడు పేతురుని. Jesus has encountered Peter in many areas through the New Testament. ఒక రోజున అయిపోయిన తర్వాత మరలా ఒక రోజున అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం గమనించేటప్పుడు పేతురు ఒక దర్శనాన్ని ఆ మేడ మీద పేతురు చూస్తాడు. In Acts chapter 10 we can see that Peter sees a vision. చూసేటప్పుడు అక్కడ పేతురుకి దేవుడు ఒక బలమైన ఒక ఆకాశం నుంచి అపవిత్రం కలిగిన జంతువులని పేతురు దగ్గరికి పంపిస్తాడు దేవుడు అక్కడ. Peter sees in his vision that there was this carpet laid with some unclean animals. దేవుడు అంటాడు అక్కడ తిను అంటాడు వాటినన్నిటిని. Now Jesus says you have to eat those unclean animals. అపవిత్రమైనది నేను తినను అంటాడు అక్కడ. I will never eat unclean things, replies Peter. గమనించినట్లయితే దేవుడు ఉద్దేశపూర్వకంగా ఏం చెప్పాడంటే అన్యజనుల జనాంగం గురించి దేవుడు అక్కడ పేతురుకు చెప్తున్నాడు. What Jesus is trying to convey here is he's talking about the Gentile people. అన్యజనుల గురించి పేతురుకి ఒక చెడు అభిప్రాయం అనేది ఒకటి ఉంది ఆ రోజు. Peter being a Jew has a negative perspective about these unbelievers, Gentile people. దేవుడు ఏదైతే పవిత్రంగా ఎంచుతున్నాడో పేతురు దాన్ని అపవిత్రంగా ఎంచుతున్నాడు. Whatever God has decided that it is pure, Peter is seeing it in an unclean as unclean. దేవుని ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో నువ్వు దేవుడు ఏదైతే దేవుడు పవిత్ర పరుస్తున్నాడు అపవిత్రం అనకూడదు దాన్ని. The reason of the purpose of Jesus showing that vision to Peter is, whatever I called clean, you should never view it as unclean. మన జీవితంలో దేవుడు ఏదైతే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక విద్వేష పట్ల ఏదైనా ఒక ఉద్దేశం కానీ దేవుడు ఇది కరెక్ట్ అని అంటే దానికి వ్యతిరేకంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. We should never oppose the plan or the will of God when Jesus has a particular say in any aspect of our life. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తుంటే నువ్వు దేవుని తలంపుల్లో ఏదైతే ఉందో నువ్వు ఆ విధంగానే దేవుడు కోరుకున్నట్లుగానే దేవుడు దాన్ని నువ్వు ఆ విధంగానే ఉంటావు నీవు. If you really love Jesus, you will, whatever is the desire of God, whatever is the plan of God, you will align yourself accordingly. ఇప్పుడు ఈ పేతురు ముగింపు వచ్చేసరికి పేతురు యొక్క ముగింపు ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తాం. If you see that the end of Peter was turned to be a blessing and was glorious. ఒక్క వ్యక్తి ముందు నిలబడనని పేతురు 5,000 ముందు ధైర్యంగా నిలబడగలిగాడు పేతురు. The Peter that was not able to confront one little girl was able to speak to 5,000 people. ఒక్క వ్యక్తి ముందు అబద్ధమాడిన పేతురు 5,000 ముందు యేసు నిజమైన దేవుడు చెప్పగలిగాడు. The same Peter that lied to one person is now able to speak to thousands of people about Jesus. ఇదే పేతురు జీవితంలో ముగింపు ఆశీర్వాదకరంగా మారితే అదే ఒక శిష్యుని జీవితంలో ఇంకొక శిష్యుని జీవితంలో అంతము నాశనకరంగా ఉంటది. The same Peter's life that end was being a blessing, if we could see another disciple whose end was a destruction. అతని పేరు యూదా. His name is Judah. యూదా జీవితంలో దేవుడు యూదా యొక్క జీవితాన్ని చాలా విధంగా మలచాలని దేవుడు ఆశిస్తాడు. God has desired, Jesus has desired in many ways to bring changes in the life of Judah the Iscariot. ఎలా మార్చాలనుకుంటాడంటే యూదా హృదయముతో దేవుడు చాలా సన్నిహితంగా వెళ్ళాడు. Jesus has been very close to the heart of Judah. ఆ విషయము మనకి ఆ బైబిల్లో చాలా తేటతెల్లగా మనకి బైబిల్లో కనబడుతుంది ఆ విషయం. We can see that in the scriptures. దేవుడు యూదా పట్ల అభ్యంతరపడ్డాడని ఉంది ఒక చోట, దుఃఖపడ్డాడనుంది. Jesus has felt sad about Judas at one point. యూదాతో వారందరితో కలిసి నేను ఉండాలని దేవుడు ఆశపడ్డాడనుంది. There is also a desire that we can see that Jesus desired to spend time with Judas Iscariot and the others. అంతం వచ్చేసరికి అది నాశనకరంగా ఉంటది యూదా జీవితంలో. But in the end it became a destruction in the life of Judas.
ఒక సందర్భాన్ని మనం గమనిద్దాం యూదా జీవితంలో. Let us look into one aspect of Judas' life. యేసుక్రీస్తు సిలువకి వెళ్ళే ముందు ఒక రోజు యూదా జీవితంలో యూదా శిష్యులు అందరితో పస్కా పండుగ దినాన ఆ రోజు రొట్టె వీర్చడము బల్లారాధన లాగా. Prior to Jesus being crucified, we can see at one night Jesus was breaking the bread and doing the Passover meal. దేవుడు వారితో గడపాలని దేవుడు ఆశిస్తాడు అక్కడ. Jesus wanted to spend time with them. మనం గమనించినట్లయితే అక్కడ యూదాతో ఒక కాన్వర్జేషన్ దేవుడు మొదలు పెడతాడు అక్కడ. Jesus tries to start a conversation with Judas. యూదాతో చేసే కాన్వర్జేషన్ యూదాకి మాత్రమే ఒక్కడికే తెలుసు కానీ ఎవరికి తెలియదు అక్కడ. No one else knows the conversation that Jesus had with Judas except Judas. ఆ విషయం గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. John 21వ వచనం 13:22. కానుంచి 21వ వచనం. చాలు. దేవుడు యూదాతో మాట్లాడేటప్పుడు ఒకడు నన్ను అప్పగిస్తాడు అని మాట్లాడుతున్నాడు అక్కడ. యూదాతో మాట్లాడట్లేదు, రూఢిగా యూదాతో మాట్లాడట్లేదు. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో ఈ మాట మాట్లాడుతున్నాడు. Jesus is saying to the 12 disciples, one of you will betray me. He is not directly speaking to Judas, but he's speaking to all the 12 disciples. యూదాకు తెలుసు యూదా మాత్రమే యేసుక్రీస్తుని అప్పగించబోతున్నాడు. Judas knows that he is going to betray Jesus. బట్ యూదా మాత్రం ఒప్పుకోవడం దాన్ని. But Judas is not confessing about it. ఇప్పుడు ఈ 12 మందిలో ఈ మాట మాట్లాడేటప్పుడు యూదాకు తెలుసు దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడని. When Jesus was talking to the 12 disciples, Judas clearly knew that Jesus was talking about himself. ఈ 11 మంది మాత్రం గమనిస్తున్నారు ఎవరని. All the rest 11 disciples were checking who is that, who could that be. బట్ యూదాకు మాత్రమే తెలుసు నేనే అప్పగించబోతున్నాను యూదాకు తెలుసు. But only Judas knew that he was the person that is going to do that. ఇప్పుడు యూదాని మాట్లాడేటప్పుడు యూదా నేనే అని చెప్పడానికి ఇష్టపడట్లేదు. యూదా Judas is not ready to confess that I am the one that is going to betray. He's not confessing. He's covering what he had in mind. బట్ దేవుడు మాత్రం దాన్ని ఇంకా గమనిస్తూనే ఉన్నాడు. But Jesus was still observing that aspect in Judas. దేవుడు ఎప్పుడైతే దీన్ని కవర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడో యేసుక్రీస్తు ఇంకొక స్టెప్ కూడా వెళ్తున్నాడు. When Judas started trying to cover this, Jesus went an extra step. యేసుక్రీస్తు మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. Even in our lives, there have been many instances when Jesus has spoken to each and every single one of us. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. Jesus speaks to us through his word. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. Jesus speaks to us through his visions. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. Jesus speaks through the men of God. చాలా విషయాల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. God speaks to us through several people in several things. దేవుడు ఈ విధంగా మాట్లాడడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నీ ప్రపంచంలో నువ్వు ఎంతైతే స్వేచ్ఛగా ఉన్నావో దేవుని ప్రపంచమైన మనతో కూడా దేవుడు అంతే స్వేచ్ఛగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. The reason Jesus does all of these things, like he speaks to you through different people, men of God, visions, dreams, the reason is the same way that you దేవుడు మన ప్రపంచంలో మనం ఏ విధంగా అయితే స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నామో తను సృజించిన మనతో అనగా తన ప్రపంచంలో అంతే స్వేచ్ఛగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. The same way we expect to live with freedom in our world, the same way Jesus expects that he could live in freedom with us. దేవుడు నిన్ను సృజించిన మొట్టమొదటి కారణమే దేవుడు మనతో దేవుడు ఉండినట్లుగా. One of the primary reasons and purposes of Jesus creating you and me is so that he can have fellowship with us. నువ్వు ఎంతైతే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో నువ్వు ఎంత ఫ్రీడమ్ అయితే ఉందో తన సృష్టించిన సృష్టిలో కూడా
సృష్టి అనగా మనమే. మనలో కూడా దేవుడు అంతే ఫ్రీడమ్ కలిగి స్వేచ్ఛగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. The same way you and I expect to have freedom in this world, even Jesus expects to have freedom in the creation that he created, which is you and ఇప్పుడు me. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏదైనా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. If Jesus is talking to you, it means that Jesus has a strong purpose in mind that he wants to convey. ఇప్పుడు యూదా ఒక పొరపాటు ఉన్నప్పుడు దేవుడు యూదాతో మాట్లాడట్లేదు, ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు యూదాతో. When Judas has done a mistake, Jesus is not directly talking to Judas, but he is indirectly talking with Judas. యూదాతో ఈ మాట్లాడే ముందు ఆ ముందు వచ్చిన వల్ల కలవరపడి అని ఉంటది దేవుడు. ట్రబుల్డ్. Yeah. So prior to Jesus talking to Judas or saying the statement, Jesus was troubled. దేవుని హృదయంలో ఒక బాధ ఉంది, దేవుని హృదయంలో ఒక ఆవేదన ఉంది యూదా గురించి. God was troubled. Jesus was troubled in his spirit about Judas. ఆ వేదన కలిగిన హృదయంలో నుంచి, ఆ బాధ కలిగిన హృదయంలో నుంచి దేవుడు యూదాతో ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. Out of that troubled spirit, Jesus indirectly talks to Judas. అది యూదా గమనించట్లేదు. అది Judas was not able to observe that. యూదాకు తెలుసు నేనే తప్పు చేస్తున్నానని. Judas knew that he was the one that was doing mistake. దాన్ని నేనే ప్రభువు అని చెప్పుకోలేకపోతున్నాడు. But he was not able to confess that it is me, Lord. రెస్పాన్స్ ఏమంటే రావట్లేదు యూదా దగ్గర నుంచి. There was no any kind of response from Judas. యూదా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడంటే యూదా దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుందని దేవుడు చూస్తున్నాడు. The reason behind all of this is Jesus was expecting an answer from Judas. మనం పాత నిబంధనలో గమనించేటప్పుడు హిజ్కియా అనే రాజు ఒక సేవకుడు వచ్చి నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు ఎమ్మటే అక్కడ రాయబడి ఉంటుంది, ఆ సేవకుడు ఆ మాట చెప్పి గవిని దాటక ముందే దేవుని దగ్గర మోకరించాడని బైబిల్లో రాయబడి ఉంటుంది. Yeah, when Hezekiah was going through this illness and a man of God comes and says that you are going to die, before the man of God leaves the doorstep of his house, we can see in the Bible that Hezekiah repented and confessed his sins before God. గవిని దాటక ముందే ఎమ్మటే దేవునికి రెస్పాండ్ అయ్యాడు హిజ్కియా. Hezekiah immediately responded before the man of God left the house. నువ్వు చనిపోతావు హిజ్కియా అని చెప్పినప్పుడు కూడా హిజ్కియా చనిపోడు అక్కడ. Even though the man of God says you are going to die, Hezekiah will not die. ఎప్పుడైనా దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడంటే అది వాక్యము ద్వారా అయితే గానీ సేవకుని ద్వారా అయితేనే గానీ ఏ విధముగా దేవుడు మాట్లాడుతున్నాడో మన రెస్పాండ్ ఎమ్మటే ఉండాలి దేవుని దగ్గర. No matter how the Lord Jesus is trying to talk to you and me, our response to it has to be immediate. ఎప్పుడైనా కానీ దేవుడు బైబిల్లో మన యేసుక్రీస్తు దగ్గర గమనించినప్పుడు యేసుక్రీస్తుని చాలా మంది పిలిచినప్పుడు యేసుక్రీస్తు ఎమ్మటే రెస్పాండ్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. In the Bible we can see that whenever people called on to Jesus, we can see that Jesus responded immediately. దేవునిని పిలిచినప్పుడు లేకపోతే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యం ఈ వాక్యం నాతోనే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ రెస్పాండ్ సెకండ్స్ లోనే ఉండాలి దేవుని దగ్గర. When you know that Jesus is talking to you and when you know that this is something that you can relate with, your response to Jesus has to be immediate. దేవునిని వాక్యం ద్వారా పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు అంటే పిలిచడానికి ఎందుకు పిలుస్తున్నాడు అంటే నీకు ఒక సేవనివ్వడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అర్థం. If Jesus is talking to you through a situation or vision or through the men of God, it is because Jesus wants to give you a ministry. ఇప్పుడు యూదాతో దేవుడు ఒక్కరు నన్ను అప్పగించబోతున్నారు అన్నప్పుడు ఆ ఒక్కడు యూదా నేనే అని యూదాకు తెలుసు. Judas knew that he was the one that is going to betray Jesus. But యూదా అమ్మటే రెస్పాండ్ అవ్వలేదు. Judas never confirms Jesus' claim. తర్వాత దేవుడు ఎక్కడైనా యూదా మళ్ళా దాన్ని మాట్లాడతాడు అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక స్టెప్లోకి యూదాతో దేవుడు కాన్వర్జేషన్ మొదలు పెట్టిండు. Jesus takes another step with a belief that probably Judas might open up at this point. పేతురు ఈ 11 మంది పేతురు యేసుక్రీస్తు పక్కనే ఉండి అందరు సేగ చేస్తున్నారు ఎవరు అని అందరూ చూస్తున్నారు కానీ బట్ యూదా యొక్క హృదయం కఠినపరచబడిపోయింది. All were looking with this intention, who could that be? Who is that? They were looking here and there, but the heart of Judas was very stubborn. గమనించండి, మనము మన హృదయాన్ని కఠినపరచుకుంటే ఒకరోజు దేవుని హృదయం కఠినపరచబడుతుంది. Kindly observe, if we stubborn our hearts, there will be a time when Jesus will make his heart stubborn.
బైబిల్ ఉంటుంది, తలుపు తట్టి ప్రభువా ప్రభు అని పిలుస్తుంటే దేవుడు అంటాడు నీవెవరో నాకు తెలియదు అంటాడు. We can see in the Bible when a person knocks the door and says, Jesus, Jesus, Jesus replies, I do not know who you are. దేవుడు ప్రేమ కలిగిన దేవుడే. Jesus is a loving God. దేవుడు దయ కలిగిన దేవుడే. Jesus is a God of compassion. దేవుడు మన అక్కర్లు తీర్చే దేవుడే. Jesus is a God of provision. అయితే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవుడు మన హృదయాన్ని కఠినపరచుకుంటే ఒకరోజు ప్రేమ కలిగిన దేవుడు హృదయం కఠినపరచబడుతుంది. But all this while, as Jesus is talking to us, as Jesus is trying to convey something to us, if we stubborn our hearts and do not mind, there will be a time when Jesus' heart will be stubborn about you. దేవుడు ఒక తలుపును మూస్తే ఏ వ్యక్తి ఆ తలుపును తెరవగలడు? If God can close a door, who on earth can open that door? దేవుడు అదే తలుపును తెరిస్తే ఏ వ్యక్తి ఆ తలుపును మూయగలడు? If God opens the door, who on earth could open that door? ఇప్పుడు దేవుడు హృదయం కఠినపరచబడితే ఎప్పటికీ కూడా ఒక దేవుడు రెస్పాండ్ ఇవ్వడిక. If once the Lord's heart is stubborn against a particular person, he is never going to go back. ఇప్పుడు దేవుడు మరలా యూదా పట్ల దేవుడు ఇంకా కొంచెం ముందుకెళ్తున్నాడు. Jesus is taking another step about Judas here. 24వ అధ్యాయంలో Verse 24. 24వ వచనంలో మనకు కనబడుతుంది ఇక్కడ. 26వ వచనం సారీ. యా దానికంటే ముందు మనం గమనించినప్పుడు చివరిగా దానికి లూకాసు వార్తలో మనం గమనించేటప్పుడు ఈ మాట కొంచెం ముందు వచనాల్లో మనం గమనిస్తే ఆ కాన్వర్జేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎమ్మట యూదా అనకుండా ముక్కని నేను ఎవరికైతే ఇస్తున్నానో అనే ఒక మాట ఉంటుంది. ముందు వచనంలో వచ్చి ఎవడైతే నేను అప్పగిస్తున్నానో అని అంటాడు అక్కడ. రెండోసారి వచ్చేసరికి ఈ ముక్కను నేను ఎవరి చేతికైతే ఇస్తానో అని ఒక మాట ఉంటుంది. Yeah, in the previous verse we can see that one of you will betray me, and in the second question, in the second statement, we can see the piece of bread that I am going to dip and give it to. అయినా కూడా ఈ మాట చెప్పేటప్పుడు నేను ఎవరికైతే ఇచ్చేద్దును అని మాట ఇచ్చేటప్పుడు ఇంకా క్లోజ్గా యూదా దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడ బయట whoever I give this piece of bread to, here we can see that Jesus is taking another step closer to Judas. ఈ కాన్వర్జేషన్ ఈ 11 మందికి ఎవ్వరికి తెలియదు. None of the 11 disciples there knew about this conversation. యూదాకు మాత్రమే డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. Only Judas was aware of this conversation. ఇదిగో ఈ ముక్క నేను ఎవరి చేతికైతే ఇస్తున్నానో అన్న మాట చెప్పుడు మళ్ళా ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఉండాల్సింది యూదా. When Jesus asked to whomever I give this piece of bread to, Judas should have immediately responded to that. బట్ యూదా హృదయం కఠినపరచబడిపోయింది. But the heart of Judas was very stubborn. ఎక్కడ బయట వస్తాడని దేవుడు చాలా యూదా దగ్గర నుంచి చాలా రెస్పాన్స్ దేవుడు ఆశించాడు అక్కడ. Jesus has desired a lot that Judas might open up at some point. ఆ చిన్న 27వ వచనంలో ఉంది, ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను ప్రవేశించినని ఉంటది అక్కడ. Here we can see in the 27th verse, now after the piece of bread, Satan entered him. దేవుడు అవకాశం ఇచ్చేంత వరకు సాతాను గాడు ఏం చేయలేకపోయాడు. Satan was not able to do anything until Jesus gave Judas the opportunity. యూదా దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోయాడు. Judas went out of the hands of God. సాతాను గాడు ప్రవేశించాడు. Now Satan enters. దేవుడు యూదాని ఏ విధంగానైనా కూడా చూశాడు, అప్రోచ్ అవ్వాలని చూశాడు. బట్ యూదా హృదయం కఠినపరచబడిపోయింది. Jesus tried many ways to enter into Judas's life, but Judas was very stubborn. పేతురు యొక్క ముగింపు ఆశీర్వాదకరంగా మారితే, if as Peter's life turned to a glorious one, the end of Peter's life, యూదా జీవితము నాశనకరంగా మార్చబడుతుంది. Judas's end turned into a destruction. నువ్వు పేతురుని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అడిగేటప్పుడు పేతురు దగ్గర నుంచి దేవుడు కోరుకున్న పేతురు చెప్పేటప్పుడు నేను నిజముగా ప్రేమిస్తున్నానయ్యా అన్నప్పుడు, నిజముగా ప్రేమిస్తున్నానంటే దేవుడు కోరుకునేది ఏంటంటే స్థిరమైన మనస్సు కలిగిన జీవితము. When Jesus was asking this question, do you love me, and Peter replying to that question, Jesus was expecting a steadfast love from Peter. రెండవదిగా పేతురు జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే అందరికీ నీ జీవితంలో ఎవరికైతే దేనికైతే నీ జీవితంలో ప్రాముఖ్యతను ఇస్తున్నావో నీ జీవితంలో యేసుక్రీస్తుకి ప్రధానమైన ప్రాముఖ్యతను ఇవ్వాలి.
And no matter, like previously, Peter was giving the equal power and position to all those, like Jesus, Elijah, and James. But now, Elijah and Moses, I'm sorry. But now, Jesus is expecting Peter to change his mind and give him the sole authority over his life. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడిని అలా ప్రేమించగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. Even in our individual lives, if we could love Jesus like that, God will bless each one of us. పేతురుతో అంటాడు, నువ్వు ఇప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉంటున్నావు, ఒక రోజున నీవు ముసలివాడు అయినప్పుడు ఒకడు వచ్చి నీ నడుము కడతాడంటాడు అక్కడ. Now you are depending on one person, but there will come a time where someone else will tie you. పరిశుద్ధాత్మ దేవుని గురించి అక్కడ దేవుడు యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడతాడు అక్కడ. Yeah, so he says, but when you are old, you will stretch your hands, and another will gird you and carry you where you do not wish. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలంటే, అదేవిధంగా నీ జీవితం ఒక దీవెనకరంగా, నీ ముగింపు ఒక ఆశీర్వాదకరంగా మారాలి అంటే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది స్థిరమైన మనసు దేవుని మీద ఉంచడం. If Jesus will bless you, if Jesus will give you a bright future for your life, you should have a steadfast love in Christ. దేవుడు మనలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. May the Lord bless us with these words. దేవుడు మనల్ని ఒక నూతనమైన ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపును గాక. May the Lord give each and every single one of us a new blessing. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక బలమైన దేవుని ప్రేమ కలిగి దేవుని మీద మన మనస్సంతా దేవుని మీద ఉంచినట్లుగా దేవుడు అలా మార్చును గాక మనల్ని. May the Lord give us the grace to have a pure steadfast love for him throughout this whole year. ఏ విధంగా అయితే ఈ సంవత్సరం మనం ప్రారంభించామో, ఈ సంవత్సరం అంతము వరకు కూడా దేవుని ప్రేమ మన తగ్గకుండా దేవుని యొక్క బలమైన ప్రేమ కలిగి, ఆ దీవెన కలిగి దేవునితో నడుచున్నట్లుగా దేవుడు అటువంటి మనసు దేవుడు మనకి ఇచ్చును గాక. May the Lord give each and every single one of us the grace, the same way we've started this new year, that we might end our new year, end this year more gloriously. ఆమేన్. Amen. దేవుని మనలందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. May the Lord bless us with this word. Now we will have a song and we will worship the Lord for a minute.